ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడవల రేవులో టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు నేటి కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య స్పష్టమైన తేడా ప్రజలకు కనిపిస్తుంది అంటూ గద్దె క్రాంతి కుమార్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు ప్రతి గడపని టచ్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ పడవల రేవులోని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గడపని టచ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన మనుషులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కూటమి పార్టీకి సంబంధించి ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజల్లో తీసుకువెళ్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది? ఈరోజు రెండో రోజు. నిన్న 12వ డివిజన్లో జరగటం అయింది, ఇవాళ 2వ డివిజన్లో జరుగుతుంది డే టు డే. అయితే ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమతుల్యంగా ముందుకు సాగుతుంది ప్రభుత్వం. ఒట్టి సంక్షేమం గురించే కాకుండా వారే ఎదురుగా వచ్చి మనకి యూత్ అంతా ఏం చెప్తున్నారంటే దాదాపుగా చాలామందికి ఉద్యోగాలు రావటం అయింది. ఇక ముందు కూడా ఎలాగైతే కుటుంబ ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిందో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అది గ్యారంటీగా సాధిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు. నిరంతరం పెట్టుబడులు తేవటం, అలాగే కొత్త కొత్త కంపెనీలు రావటం, ఇవన్నీ చూసి దాదాపుగా అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్గా టైంకి రావటం, 1వ తారీఖు వచ్చేసరికి చక్కగా పెన్షన్లు వచ్చి చేతికి అందియటం, అలాగే ఇటీవలే తల్లికి వందనం అందరికీ పడింది. ఒకళ్ళకి కాకుండా ఇంట్లో జస్ట్ ఒక కూతురుకో కొడుక్కో అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడిందని తల్లులు కూడా చాలా ఆనందంగా మాకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ముందట కూడా ఇలాగే అన్ని ప్రతిజ్ఞలు సాల్వ్ అవుతాయని చెప్పి ఒక పాజిటివ్ వైబ్తో ముందుకు సాగుతూ ఉంది. ఇది యాక్చువల్గా మనం డే టు డే అభిప్రాయాలు తీసుకోవాలని వెళ్తున్నాం, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ప్రజలంతా ముందుకొచ్చి మన ముందుకొచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదటిసారి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మీరు గెలిపించుకొని వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదంటూ కూడా కొన్ని చోట్ల నిలదీశారు. ఇప్పుడు మీరు పూర్తిగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్తున్నారు, అక్కడ దీనికి సంబంధించి తెలియజేస్తున్నారు, వాళ్ళతో మమేకం అవుతున్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? గతంలో నాకు తెలిసినంత వరకు లాస్ట్ 5 ఇయర్స్లో కూడా మన కుటుంబ ప్రభుత్వం రాకముందున్న 5 ఇయర్స్లో కూడా దాదాపుగా ఎకానమీ అంతా వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. దాదాపుగా ఎక్కడ చూసినా కానీ వారు డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే కొన్ని చోట్ల చెప్పులు కూడా వేయటం జరిగిందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ ఈసారి మటుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ప్రభుత్వం మారినందుకు వారి అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి అధిష్టానంలో ఉండటం చాలా సంతోషంగా ఉన్నట్టు, కానీ అలాగే కంప్లీట్ ఇప్పుడు ప్రభుత్వానికి డిఫరెన్స్ అనేది కళ్ళారా చూసిన తర్వాత ఎక్కడైతే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే మౌలిక వసతులన్నీ కూడా వారి చేతికి అందుతున్నాయి. అలాగే కరెంట్ బిల్లు కూడా 2 సార్లు తగ్గటం కానీ ఇవన్నీ ప్రజలే ముందుకొచ్చి మనకు చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా పూర్తిగా కూడా యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఉన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన వెళ్ళి సంక్షేమ పథకాలని, ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తున్నటువంటి సమయంలో మంచి స్పందన వస్తుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు.